అభిమన్యాస్. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద ఆర్టిజన్ అన్మాన్డ్ పీస్ రేట్ కార్మికులు చేపట్టిన లంచ్ అవర్ ధర్నా కార్యక్రమానికి ఎన్ఐటీయూసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ మద్దతు తెలిపారు. టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమం ఉత్కంఠభరితంగా సాగింది. అదే సమయంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గారితో పలు సమస్యలపై చర్చించి బయటకు వచ్చిన బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ కార్మికుల ఆందోళనను గమనించి నేరుగా ధర్నా స్థలానికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని స్పందించిన ఆయన ఆర్టిజన్ అన్మాన్డ్ పీస్ రేట్ కార్మికులకు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, విద్యార్హత ఆధారంగా కన్వర్షన్ ప్రక్రియ అమలు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం మరియు సంస్థ యాజమాన్యం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఏఈ జేఏసీ ట్రాన్స్కో కన్వీనర్ కందికొండ వెంకటేష్, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ సికిందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సలీం, శ్రీకాంత్, రాజేష్ నాయక్, రాంబాబు, సాగర్, జయచందర్ మూర్తి, రాజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని నాయకులు స్పష్టం చేశారు. చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, యాజమాన్యాల మీద ఉంది. మరి తక్షణమే వీళ్ళని చర్చలకు పిలిపించి వీళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా ప్రభుత్వం యాజమాన్యం తీర్చాలని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీధర్, నేను సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీ 327 ఏరియా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఒకే సంస్థలో ఒకే రూల్, ఒకే సంస్థలో ఒకే రూల్, ఒకే సంస్థలో ఒకే రూల్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ టీవీఏఈజేఏసీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో సార్ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు, అన్మ్యాన్డ్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు అని చాలామంది 20,000 మంది కార్మికులు ఉన్నారు సార్. గత ప్రభుత్వం ఏం చేశారంటే సార్ ఒక స్టాండింగ్ ఆర్డర్స్ అని పెట్టారు సార్. స్టాండింగ్ ఆర్డర్స్ అని పెట్టి ఆ రూల్స్ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు సార్. ఈరోజు రిటైర్మెంట్ అయ్యే కార్మికులు కూడా ఎటువంటి లాభాలు లేకుండా బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది కార్మికులు సార్ టవర్ల మీద, పోళ్ల మీద విద్యుత్ ప్రమాదాల గురించి చనిపోయే వాళ్ళు దగ్గర 3,000 మంది సార్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు కూడా 2 రోజుల కోసం ఇటువంటి ప్రమాదకరమైన పనిచేసే కార్మికులకు ఒక 2వ రకం బ్రిటిష్ కాలం నాటి రూల్స్ అమలు చేస్తాము. బ్రిటిష్ కాలం నాటి రూల్స్ కూడా ఏమున్నాయి సార్, ఆ కార్మికుడు ప్రమోషన్ ఉండదు సార్, అలాగే అటు ఇటు పోలేని వ్యవస్థ సార్. అదేవిధంగా సార్ మన చనిపోయిన కార్మికులు కూడా ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావట్లేదు సార్. ఒకవేళ ఏమైనా కార్మికులు చనిపోయినా కూడా ఈ కేడర్లు 4 కేడర్లు పెట్టారు సార్. ఆర్టిజన్ 1, 2, 3 కూడా దాంట్లో 4వ కేడర్కి ఇస్తున్నారు సార్. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నా, విద్యార్హత ఉన్నా కూడా 4వ కేడర్కి ఇస్తున్నారు సార్. అదే కాకుండా సార్ మేము అందరం కూడా అడిగేదాం మా పనికి తగ్గదు సార్. మేము ఒక ప్రమాదకరమైన పరిస్థితులు పనిచేస్తాం. ఇలా చాలాని వేతనాలు చేస్తారు చాలామంది అన్మ్యాన్ కార్మికులు కానీ వాళ్ళ పాలసీ అనేది గట్టిగా ప్రకటించారు. కానీ మా ఆర్టిజన్ కార్మికులకు కానీ అన్మ్యాన్ కార్మికులకు కానీ మల్పించారు. అది ఎందుకంటే మా శాఖ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాం. ఇలాంటి అవకాశం లేదు. చాలా దీంట్లో మెలకువలు అంటే ఏపీఎస్పీ నుంచి చట్టాల సంస్థలో ఉన్న రూల్స్ అమలు చేయమన్నారు సార్. ఎక్కువ జీతాలు కూడా దేశంలో ఎక్కడ కూడా 2 రకాల ఒక డిపార్ట్మెంట్లో ఇక్కడ మాత్రమే ఈ యొక్క విద్యుత్ శాఖలు మాత్రం 2 రకాల సర్వీస్ ఉంటుంది. ఈ సంస్థలో ఉన్న కార్మికులందరికీ ఒకటే రూల్స్ ఇవ్వనుకుంటాం. మేము ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా అడుగుతున్నాం. మాకేంటంటే రిటైర్మెంట్ అయ్యే కార్మికులు ఏడ్చుకుంటూ బయటకు 30 సంవత్సరాలు తన కష్టాన్ని దారబోసిన కార్మికులు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా పోతుంది సార్. అటువంటి వాళ్ళు చనిపోయే వాళ్ళు ఇంకోటి ఏంటంటే అన్మ్యాన్డ్ కార్మికులు ఉన్నారు సార్. అన్మ్యాన్డ్ కార్మికులు సార్ ఆ అన్మ్యాన్డ్ అనే పదం అంటే కూడా ఏందో అర్థమైతే లేదు సార్. అన్మ్యాన్డ్ అంటే మనిషి కాదు మొత్తం వాళ్ళే సార్. సవాల్ జరిగేది కూడా పనిచేసేటప్పుడు మాట్లాడారు ఎందుకంటే
కుమారస్వామి అన్న మెన్షన్ చేసిండు. సార్ కూడా దానికి మాట్లాడింది సీఎం వద్దురా ఆర్టిజన్ వద్దురా విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత ఒకే సంస్థలో ఒకే రూలు ఒకే సంస్థలో ఒకే రూలు ఒకే సంస్థలో ఒకే రూలు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత